మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో రాజకీయ సెగలు రాజుకున్నాయి. తన ఇల్లు కార్యాలయంపై జరిగిన దాడులకు నిరసనగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కలెక్టరేట్ ఎదుట దీక్షకు దిగారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు ఫర్నిచర్, కార్లను ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. ఈ దాడుల వెనుక మంత్రి లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనను జైలుకు పంపిన ప్రభుత్వం తన ఇంటిపై దాడి చేసిన వారిని కనీసం 18 నిమిషాలైనా అరెస్టు చేయలేదని ధ్వజమెత్తారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం ఆపబోనని అంబటి స్పష్టం చేశారు. కులం పేరు పెట్టి బూతులు తిట్టారు, మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు, కొంతమందిని కొట్టారు. ఇవన్నీ జరిగింది పోలీసుల సమక్షంలో. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఈ 7 గంటల 20 నిమిషాల సేపు జరిగినటువంటి దాడి పోలీసుల సమక్షంలో. అంతేకాదు, మీడియా మొత్తం లైవ్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ యూట్యూబ్ లో కొట్టి చూస్తే ఎవరెవరు దాడి చేశారో అవన్నీ కనిపిస్తాయి. నేను పేర్లు ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను ఏమంటానంటే, అయ్యా, నేనేదో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, ఆ దూషించిన తర్వాత తొందరపడి మాట్లాడాను, కొన్ని మాటలని క్షమాపణ చెప్పినా నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే విధంగా చేశారు ఈ ప్రభుత్వం, పోలీసులు. ఇక్కడ నా ప్రశ్న, ఇవాళ 12 గంటల నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నానంటే, నా మీద పడి, నా ఇంటి మీద పడి అంత దారుణం చేస్తే 18 రోజులు కాదు కదా, 18 నిమిషాలైనా పోలీస్ స్టేషన్ లో పెట్టగలిగారా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? మాకొక న్యాయము, వారికి ఒక న్యాయమా? నేను చిన్నగా దూషించాననే చిన్న కేసులోనే 18 రోజులు నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారే. అంత దారుణంగా చేసిన వారిని ఎందుకు శిక్షించడం లేదు? సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పైన, ప్రజాస్వామ్య విలువలకి విఘాతం కలిగినప్పుడు ఎప్పుడు కూడా తన నోరు పెట్టి తన నోటితో నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు పొందినటువంటి వ్యక్తి రాంబాబు గారు. నిజంగా రాంబాబు గారి మీద, ఇంటి మీద దాడి జరిగిందని ఒక పక్క, మరో పక్క రాంబాబు గారిని పోలీసు స్టేషన్ లో హింసించారని మరో పక్క ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఆవేదన చెందినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో రాంబాబు గారు తన ఇంటిపై దాడి చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఒక పక్క, మరో పక్క తనని శారీరకంగా హింసించినటువంటి పోలీసు అధికారులందరినీ కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని అనేక విధాలుగా న్యాయస్థానాలను ఆశ్రయించినటువంటి పరిస్థితులు. ఇష్టం వచ్చినట్టుగా గుంటూరులో రాజకీయ సెగలు రాజుకున్నాయి. తన ఇల్లు కార్యాలయంపై జరిగిన దాడులకు నిరసనగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కలెక్టరేట్ ఎదుట దీక్షకు దిగారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు అంబటి రాంబాబు 12 గంటల పాటు నిరసనకు దిగారు. దీని గురించి మరింత సమాచారం ఏంటి? రహీం, ఏదైతే గుంటూరులో కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే నిరసన దీక్ష అయితే ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా నిరసన కార్యక్రమం అయితే చేస్తానని చెప్పేసి కూడా అంబటి రాంబాబు ఇప్పుడే సభ దగ్గర అయితే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఇది ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టాడే అంటే, ఏదైతే గతంలో తన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసిన వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తనని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని కూడా పెట్టారు. నా ఇంటి మీద దాడి చేసి నా కారు, నా ఇల్లు పగలగొట్టిన వాళ్ళ మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై నేను ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట అయితే నిరసన దీక్ష అయితే చేపడుతున్నానని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఏదైతే గతంలో తన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు నారా లోకేష్, పెమ్మసాని పోలీసుల హస్తం ఉంది, వీళ్ళు కావాలని నా ఇంటి పైన పోలీసుల సమక్షంలో కార్యకర్తలతో దాడి చేయించారని చెప్పి కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యానించారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే తన ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి కూడా పూర్తిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, మా మంత్రి నారా లోకేష్ గాని, పెమ్మసాని గాని వీళ్ళ హస్తం ఉందని చెప్పి వీళ్ళు కావాలని నా మీద కుట్రపూరితంగా చేశారని చెప్పేసి అంబటి రాంబాబు అయితే చెబుతున్నారు. ఏదైతే నేను ఆ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సారీ చెప్పడం కూడా జరిగింది. సారీ చెప్పిన తర్వాత కూడా నా ఇంటి మీద దాడి జరిగింది. నా ఇంటి మీద దాడి జరిగిన తర్వాత నన్ను
కేసు పెట్టేసి నా మీద నన్ను రిమాండ్కి అయితే 18 రోజుల పాటు పంపించారని కూడా అంబటి రాంబాబు చెబుతున్నారు. ఏదైతే నా ఇంటి మీద దాడి చేసి నా కార్లు పగలగొట్టి నా ఆఫీసు పగలగొట్టి చివరికి నా మీద కేసు కట్టడం అయితే జరిగింది. అయితే ఆ కేసు కట్టినప్పుడు ఏదైతే నన్ను పోలీసులు కూడా చిత్రహింసలు గురి చేయడానికి కూడా ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా అంబటి రాంబాబు అయితే చెబుతున్నారు. ఏదైతే నన్ను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. 18 రోజుల పాటు నాకు శిక్ష విధించారు. నేను ఏదైతే చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సారీ చెప్పినా కూడా ఇంత జరగడం చాలా బాధాకరం అని కూడా చెబుతున్నాడు. కానీ నా ఇంటి మీద దాడి చేసిన వ్యక్తులకి 18 నిమిషాల పాటు కూడా ఎలాంటి శిక్ష కానీ 18 నిమిషాల పాటు స్టేషన్లో కూర్చోబెట్టడం కూడా జరగలేదు అని చెప్పేసి అంబటి రాంబాబు అయితే వ్యాఖ్యానిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇలా గుంటూరు కలెక్టర్ కార్యాలయం అయితే నిరసన కార్యక్రమం అయితే చేపట్టాడని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే తన ఇంటి మీద దాడి చేసినటువంటి కార్యకర్తలను కానీ ఇటు స్వయంగా పోలీసుల సమక్షంలోనే పోలీసుల దగ్గరుండి నా ఇంటి మీద దాడి చేపించారు, నా కుటుంబం మీద దాడి చేపించారని చెప్పేసి అంబటి రాంబాబు అయితే వ్యాఖ్యానించారని చెప్పుకోవచ్చు. ఆ రోజు నా ఇంట్లో ఏదైతే తన కూతురు తన భార్య ఆడవాళ్ళు ఉన్నారని కూడా జాలి లేకుండా అయితే నా ఇంటి మీద క్రూరంగా దాడి చేయడం నా ఇంట్లో కూడా నా కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం కూడా జరిగింది. అయినా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా అంబటి రాంబాబు అయితే చెబుతున్నారు. ఏదైతే నాకు జరిగిన అన్యాయానికి సంబంధించి నేను ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ఎదురైతే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల పాటు 12 గంటల పాటు అయితే నిరసన దీక్ష కార్యక్రమం అయితే చేపడుతున్నానని చెబుతున్నారు. ఏదైతే నాకు న్యాయ పోరాటం అయితే నేను చేస్తానే ఉన్నాను. అయితే న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అనేక రకాలుగా కూడా నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారని కూడా అంబటి రాంబాబు అయితే వ్యాఖ్యానించారు. ఏదైతే అంబటి రాంబాబు నిరసన దీక్షకి వైసీపీ నాయకులు కూడా మద్దతు ఇవ్వడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎంత జరిగినా సరే పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా తన ఇంటి మీద దాడి జరిగిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం అని కూడా చెప్తున్నాడు. ఏదైతే నన్ను నా కుటుంబ సభ్యులను నా కులాన్ని కూడా తిట్టడం అయితే జరిగిందని చెప్పి కూడా అంబటి రాంబాబు అయితే చెబుతున్నారు. ఏదైతే నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన కాడ నన్ను థర్డ్ డిగ్రీ కూడా ప్రయత్నం చేశారని కూడా అంబటి రాంబాబు అయితే వ్యాఖ్యానించారని కూడా నా మీద ఇంత చేసిన పోలీసులు మాత్రం తమ ఇంటి మీద తమ కారుల మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంపై నేను ఇలా న్యాయ పోరాటం చేస్తున్నానని చెప్పేసి అంబటి రాంబాబు అయితే చెబుతున్నారు. ఏదైతే ఆ రోజు పోలీసుల సమక్షంలోనే నా ఇంటి మీద నా కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం మొత్తం కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. ఆ పోలీసులు కూడా కనీసం ఆపడానికి కూడా ప్రయత్నం చేయలేదని చెప్పేసి కూడా అంబటి రాంబాబు అయితే చెబుతున్నారు. అయితే ఇప్పటికి 2 నెలలు అవుతున్నా సరే ఈ రోజుకి కూడా నా మీద కానీ నా ఇంటి మీద కానీ నా కుటుంబ సభ్యుల మీద భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని కూడా అంబటి రాంబాబు అయితే చెబుతున్నారు. దాంతో పాటుగా ఏదైతే ఈ దాడి వెనక ఉన్న కొంతమంది పోలీసులు కూడా ఈ దాడికి సహకరించారని కూడా అంబటి రాంబాబు అయితే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. స్వామి రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.